హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా అక్క పచ్చాపల కూర వండుతుంది. నేను కష్టపడి బెండకాయలు వంకాయలు కోసిచ్చాను. మా అక్క కొరమేను పులుసు పెడుతుంది. మా అక్కతో మాట్లాడుతా నేను కూడా చూస్తాను మా అక్క ఎలా చేస్తుందో. మీరు కూడా చూద్దరు రండి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. చూడండి, ఇలా కొరమేను చేప, మా చెట్లు కాసిన వంకాయలు, బెండకాయలు అన్నమాట. బెండకాయలు కొంచెం ముదిరిపోయాయి, అయినా పులుసులు వేసుకుంటే బాగుంటుందిలా అనేసి కోసేస్తున్నాం అన్నమాట. ఆ చేపలు నీట్గా తోమి పక్కన పెట్టుకున్నాము. ఆ చేపలు కత్తిరితో ఎలా సులభంగా క్లీన్ చేసుకోవాలనే వీడియో దీనికన్నా ముందు పెట్టున్నాము. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అక్క, నువ్వు కూర వండేటప్పుడు నేను కూడా చూస్తాను. నేను పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటా. ఇటు కూర్చొని అంతా కలిపి చేసి పొయ్యి మీద పెడతావా? సరేరా, నేను కూడా కూర్చొని నీతో మాట్లాడుతా. నువ్వు కూర ఎలా చేస్తావు నేను కూడా చూస్తూ ఉంటాను అనమాట. అలాగే మన ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాం. ఫస్ట్ చింతపండు నానబెట్టుకునిందబ్బా. నానబెట్టుకొని టమాటాలు కోసి దబర్లో వేసింది, బెండకాయలు వేసింది, ఎర్రగడ్డలు కోసేసింది, వంకాయలు కూడా కోసేసింది. ఇవన్నీ దబర్లో వేసి చూపిస్తున్నారు చూడండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేపలు కూడా అనమాట వేసేస్తుంది. దీంట్లో ఎగ్ ఉంది కదా, ఫిష్ది, అదే చేపలది గుడ్డు, దాన్ని పక్కన తీసి పెట్టేసింది. ఇక చేపలు కూడా దబర్లో వేసేసింది. దాన్ని అయితే పక్కన పెట్టేసుకునింది అనమాట. ఇక చూడు, శుద్ధంగా దోయింది. మా అక్కే దోయింది, చేపలు కూడా బాగానే దోయింది. అమ్మ, మళ్ళీ నన్ను దాంతో తినిందంటే. ఇప్పుడు మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. తెల్లగడ్డ పక్కన పెట్టేసి అవన్నీ వేయించి పొడి చేసి లాస్ట్లో తెల్లగడ్డ కూడా వేసి దంచి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ కూరలో పసుపు వేసింది తగినంత, ధనియాల పొడి వేసింది, 2 స్పూన్లు వేసింది ధనియాల పొడి, 1 స్పూను పసుపు వేసింది అనమాట. కారం కూడా 2 స్పూన్లు ఏమో వేసినట్టుంది. కావాలనుకుంటే మనం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పెద్ద స్పూన్తో వేసింది ఒకేసారి. మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవడం అబ్బా. ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు. ఇప్పుడు ఉప్పు కూడా వేసింది. తర్వాత వచ్చి చింతపండు కలిపేసి నీళ్ళు పోసింది అనమాట. నేను మాట్లాడుతూ ఉంటా, నేను హెల్ప్ చేయమంటే చేస్తాను అక్క, చింతపండు కలపమంట. వద్దా? సరేలే, నేను మాట్లాడుతూ ఉంటాను, నీకు టైం పాసా. మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఆయిల్ కూడా పోసింది. ఆయిల్ పోస్తుంది చూడు. ఆయిల్ పోసేసి చింతపండు కూడా కలిపిల్లా, అది గుజ్జు కూడా పోసేసింది అనమాట, చింతపండు పులుసు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేస్తుంది. బాగా కలిపి అట్లా కలపడం వల్ల ఏంటంటే ముక్కలకి బాగా మసాలా, ఆయిల్ అంతా పడుతుంది అనమాట, ఉప్పు కారం అంతా. ఒక్కొక్కరు చేయి వాటం చాలా టేస్ట్ ఉంటుందబ్బా. అది ఏంది కారణం అంటే ఒక్కొక్కరు చేయి వాటం అనమాట. అది అందరూ అదే కారాలు అదే ఉప్పులే వేస్తారు, కానీ ఒకరు చేసినట్టు ఒకరు టేస్ట్ అయితే రాదు. అదే కొలతలతో వేసినా కరెక్ట్గా ఎవరు చేసింది ఇంకొకరిలాగా రానే రాదు. ఎందుకంటే వాళ్ళ చెయ్యి దాంట్లో ఇలా కలుపుతారు కదా, దాంట్లోనే టేస్ట్ వస్తుంది అనమాట. ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క టేస్ట్ అనేది వస్తుంది. అందుకని మా అక్కగా చేస్తే చేపల కూర బాగుంటుంది. నేనైతే బాగా తినేస్తాను. మీరు కూడా చూడండి, మీకు కావాలంటే ట్రై చేయొచ్చు అబ్బా. బలవంతం ఏం లేదు, మీకు నచ్చితే చేస్తారు. కానీ అందుకే చూడండి, బాగా కలిపేసింది అన్నీ వేసి మసాలా అంతా. ఇంకా ఇదిగో ఇదిలా ఇలా వేయకూడదంట, ఇలా వేయకూడదు, దీన్ని ఎలా వేయాలో చూపిస్తానంటుంది. ఇది కానీ తెలియకపోతే చూడండి అబ్బా, ఇదిగో ఒక కప్పు పెట్టి ఆ కప్పులో ఈ జన వేసింది, ఈ చేపల జన వేసి ఇదిగో ఈ జ్యూస్ రొంత పోస్తుంది. అంటే కూరలోదే ఆ పులుసు ఉంది కదా, అది రొంత పోస్తుంది అనమాట. ఆమెను ఎత్తుకొని పోయి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తుంది. ఎప్పుడు చేస్తుందిలే, చూస్తుంటా నేను కూడా. అంతే. అండ్ ఎందుకంటే దాంట్లో వేసామనుకో చేపల జన మొత్తం కూరలో కలిసిపోద్ది, నోక అయిపోద్ది. మనకి అచ్చంగా అది అయితే ఇలా చేతికైతే రాదనమాట, మొత్తం పాడైపోద్ది.
మా అమ్మమ్మ కాలం వాళ్ళైతే ఒక క్లాత్లో గట్టిగా మూట కట్టేసి కూరలు వేసేసేవాళ్ళు అనమాట. అప్పుడు అది మళ్ళీ పెద్దగా ఉప్పు కారాలు పట్టవు. దీనికి భలే పడతాయి అబ్బా! ఇటు పెడితేనా ఇటు పెట్టేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని సగం అంటే కొంచెం ఉడకనిచ్చి, అంటే కూర మొత్తం ఉడికేదాకా ఏం కూర గిన్నె ఉండాల్సిన అవసరం లేదు. అది అంటించి వేసింది చూడు పొయ్యి అంటించేసి పెట్టేసిందబ్బా. అది ఇంకా ఉడికిన తర్వాత ఎంత అంటే కొంచెంసేపు ఒక 2-3 పొంగులు వచ్చి ఇది గట్టి పట్టిపోద్ది, మనకు తెలిసిపోద్ది అనమాట. కొంచెం ఉడకనిస్తే ఆ జన అనేది ఉడికిపోద్ది. మూత పెట్టేసుకొని ఇట్లాగా కొంచెంసేపు ఉడికిలా ఏదన్నా పట్టుకరో ఏదన్నా చెయ్యి కాలకుండా పట్టుకొని దాన్ని కూరలో వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ చేత్తో పట్టుకున్నారు చెయ్యి కాలుతుంది. అలా పట్టుకరతో తీసుకొని దాంట్లో వేసేసింది. ఇంకా ఇంకొంచెం ఉడికిపోయింది, ఇంకొంచెం ఉడకాలి. సగం ఉడికిందిలే, సగం ఉడకాలన్నమాట. చూడండి జన ఎంత బాగా, అసలు గుడ్డు అట్లాగే ఉంటుంది. చూడ ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది. మనం దాంట్లో వేసామంటే అసలు చేతికి కూడా దొరకదు అనమాట ఈ గుడ్డు అనేది. ఈ టైంలోనే ధనియాల పొడి అది మసాలా పొడి వేసాము. ఆ క్లిప్ చూపించడానికి మర్చిపోయాము, ఏమనుకోకండి. మీకు కావాలంటే ఈ టైంలో లాస్ట్లో కొంచెం తిరగమాత కూడా చేసుకోవచ్చు. అందుకని ఈ చిట్కా మీకు తెలియకపోతే యూస్ చేసుకోండి. అది మీకు తెలిస్తే తెలుసని కామెంట్ చేయండి, లేక కొత్తగా నేర్చుకుంటుంటే ట్రై చేయండి అబ్బా. సరేనా? ఇంకా మా కూర కూడా అయిపోవచ్చింది. నా కోసం దోశలు పోసింది మా అక్క కోసం వేడిగా అన్నం వండుకున్నాము. మా అక్కేమో అన్నము చేపల కూర, నేను దోశలు చేపల కూర. తినే వీడియో కూడా ఉందబ్బా, చూడండి.